సమర్పణ చేయుము సోదరా, సమర్పణ సజీవ సమర్పణ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించిన మంచి తరుణం కొరకు నీకు వందనాలు. వింటున్నటువంటి వాక్యాలు వీరి యొక్క హృదయాంతరంగంలో పనిచేసి వారి యొక్క జీవితములను వారు మార్చుకునే కృపలను వారికి దయచేసి నడిపించు. ఆత్మ గ్రహింపులను వారికి పుట్టించు. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, కీర్తన 57వ వచనంలో యెహోవా నీవే నా భాగం, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. యెహోవా నీవే నా భాగం, అంతే. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు తమకు అనుగ్రహించబడినటువంటి ఆ వాగ్దాన భూమిని తమ గోత్రముల ప్రకారము, కుటుంబాల ప్రకారము చీటీలు వేసుకొని వాళ్ళు వారి భాగమును పంచుకున్నారు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నీవే నా భాగం, నీ ఉంటే నాకు చాలు. మరి ఇటువంటి గ్రహింపుతో, ఆత్మగ్రహింపుతో దావీదు దేవునితో మాట్లాడుకోవడం, దేవునిని ప్రేమించడం, ఆయన యొక్క సంభాషణ, ఆయన మాటలు అంతా దేవుడికి చాలా ఇష్టంగా ఉన్నాయి. దావీదు దేవునికి ఇష్టమైనటువంటి మనిషి, ఆయన చిత్తానుసారుడైనటువంటి వ్యక్తి. దేవుని యొక్క ఆత్మ ద్వారానే దావీదు ఉంటామన్నాడు. ఆయన మాటలంతా కూడా దేవుని ఆత్మ ద్వారానే పలుకుతా ఉన్నాడు. కీర్తన 16 ఆయన ఏమంటున్నాడు? 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. నీవే నా స్వాస్థ్యము, నీవే నా భాగము, అంతే. అందుకని దేవుని దగ్గర అతడు ఏమీ కోరుకోలేదు, నీవు ఉంటే నాకు చాలు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. చాలామంది ఏంటంటే భూముల కొరకు, ఇళ్ళు కొరకు, ఉద్యోగాల కొరకు ఇదే ప్రయాస తప్ప నీవు ఉంటే నాకు చాలు. విధేయత అంటే చాలామంది విధేయత చూపిస్తారు. ఎందుకు విధేయత చూపిస్తారంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే ఉద్దేశంతో విధేయత చూపిస్తారు. కానీ నిజంగా దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు దేవుని కొరకే నువ్వు విధేయత చూపిస్తావు. దేని కొరకు దేవుడు కావాలి? విధేయత చూపించడం దేని కొరకు? ఏదో కావాలని విధేయత చూపించడం అనేది విధేయత కానే కాదు. నీ విధేయత చూపించేటప్పుడు దేవుని ఆత్మ ద్వారానే నువ్వు విధేయత చూపించవలసి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావో, ఆయన నీకేమిస్తాడంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలుగు చేసినవే. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఆయన నీకు వినగల చెవిని, చూడగల కన్ను ఇచ్చాడా? అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎటు వెళ్తున్నావు, ఎక్కడున్నావు, నువ్వు చేయవలసింది ఏంటి? నీ అంతరంగంలో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. హీ విల్ కన్విక్ట్ యూ ఆఫ్ యువర్ సిన్స్. నీ పాపముల విషయమై ఆయన నిన్ను ఒప్పిస్తాడు. మొట్టమొదటిగా నీ కన్ను తెరిచినప్పుడు నీ హృదయం ఎంత మురికిగా ఉన్నదో నీకు అర్థమవుతుంది. ఎంత భయంకరంగా ఉన్నదో, ఎంత నల్లగా ఉన్నదో, ఎంత దుష్టత్వంతో ఉన్నదో, ఎంత పాపంతో ఉన్నదో అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు వరకు ఎలా ఉంటావంటే, నేను చాలా మంచివాడిని అంటావు.
కానీ ఆయన కన్ను తెరిచి నీ హృదయాన్ని చూపిస్తాడు. ఎన్ని పాపాలు దాక్కొని ఉన్నావో వినగల చెవి నువ్వు మర్చిపోతే ఆయన నీకు వినిపిస్తాడు. నువ్వు ఏమేమి ఎవరితో ఏమేమి మాటలు మాట్లాడావు, ఏ బూతులు మాట్లాడావు, ఎటువంటి మోసకరమైన మాటలు మాట్లాడావు, ఇవన్నీ నీకు వినిపిస్తాడు ఆయన. వెంటనే నేను అర్థం చేసుకోవాలి, దేవుడు నాతో మాటలు నువ్వు వెళ్తున్నటువంటి మార్గము ఇది సరైనది కాదు. నేను ఒక సహోదరుడితో ఏం చెప్పానంటే, సహోదరుడా నేను ఆ పెద్ద చర్చికి వెళ్తున్నాను అన్నాడు. రైట్, మంచిదే, కానీ నీ యొక్క జీవితం నేను పరీక్షిస్తే నువ్వు వెళ్తున్న మార్గము అది ఒక రోజున కూలిపోద్ది. అతనికి ఏం అర్థం కాలేదు. చాలా నా మీద కోప్పడి తన భార్యతో ఏం చెప్పాడంటే, ఈయనను ఇంకొకసారి మన ఇంటికి రానివ్వద్దు అంతే. కానీ దేవుడు ఒక రోజున అతనికి దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక వ్యక్తి కనపడి ఇదే మాటలు మాట్లాడినాడు. ఏం మాటలంటే, నీవు వెళ్తున్నటువంటి మార్గము అది మంచిది కాదు, అది ఏదో ఒక రోజున కూలిపోయే మార్గం నువ్వు ఏర్పాటు చేసుకో. ఆయనకి భయం వచ్చింది. సోదరుడా నేను ఏం చెప్పానో దేవుడు అదే చెప్పాడు. చాలా మటుకు నేను ఏం చెప్తానో దేవుడు కూడా అదే చెప్తాడు. అప్పుడు తెలుసుకోవాలి, ఈ వినే చెవి నీకు లేకపోతే ఎట్లాగా, నీకు ప్రమాదం ఉన్నది అని చెప్తాడు ఆయన. ఒక తండ్రి కొడుకుతో ఉద్యానవనానికి వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళి ఆడుకుంటా ఉన్నాడు. ఆ చెట్టు కొమ్మ మీద నుంచి పాము ఒకటి క్రిందకి జారుతూ ఉంది అతని మీదకి. ఆ కొమ్మ కింద ఉన్నాడు అబ్బాయి. దూరం నుంచి చూశాడు తండ్రి. ఆ పాము ఆ అబ్బాయి మీద పడబోతుంది. అది విషసర్పం. ఇంక అయిపోయింది, 2 నిమిషాల్లో ఆ అబ్బాయి చనిపోతాడు. కానీ దూరం నుంచి ఏమని అరుస్తున్నాడంటే, వాడి పేరు పెట్టి పిలిచి వెంటనే కిందకి పడుకో, వెంటనే కింద పడుకో అంటే వాడు పడుకున్నాడు. నువ్వు అలాగే ప్రాక్కుంటే కొంత దూరం రా, ప్రాక్కుంటే కొంత దూరం వచ్చాడు. ఆ తర్వాత పరిగెత్తు, నా వైపు పరిగెత్తు అన్నాడు. అంతే. అతనికి ఏం అర్థం కావట్లేదు ఎందుకు ఇలా అంటున్నాడు, కానీ విధేయత చూపించాడు. నువ్వు చెప్పిన వెంటనే నేను పడుకోవాలా, నువ్వు చెప్పిన వెంటనే నేను పరిగెత్తాలా, అలాగ అనలేదు. చాలామంది అంతే, మీరు చెప్పిన వెంటనే నేను విధేయత చూపించాలా అంటారు. చాలామందికి విధేయత చూపించడంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితి తెలియదు. విధేయత అనేది అన్నిటికంటే కూడా ఉన్నతమైనది. ఒక మనిషి ఫస్ట్ తన జీవితంలో విధేయత నేర్చుకోవాలి. వాక్యానికి విధేయత. దేవుడు చెప్పిన దానికి చాలామంది విధేయత చూపించరు. ఎందుకంటే వాళ్ళకి వినగల చెవి, చూచే కన్ను లేదు. నువ్వు ప్రార్థన చేయి, దేవా నాకు వినగల చెవి, చూచే కన్ను. ఎన్నో మాట్లాడతారు మనుషులు, కానీ వాళ్ళకి వినగల చెవి లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవసరం లేని సంగతులు వాళ్ళు చెవుల్లో వేసుకొని దానినే ధ్యానిస్తారు. కానీ అవసరమైనది ఏంటి? అవసరమైనది? దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని యేసు చెప్పాడు. బాప్తిస్మా ఇచ్చే యోహాను కూడా అదే చెప్పాడు. దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి. సోదరుడా, మారు మనసు పొందావా? నీవు క్రైస్తవుడివే, సంఘ పెద్దవు కావచ్చు, లేకుంటే ఒక యూత్ సెక్రటరీ కావచ్చు, కానీ దేని విషయంలో నువ్వు విధేయత చూపించావు? మారు మనసు పొందకుండా నువ్వు ఏదేదో చేసేయాలనుకుంటున్నావు. నేను నా యొక్క యవన ప్రాయంలో కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాను. యూత్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్ మేము యూత్ ఫార్మ్ అయ్యి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ టైంలో నేను ఏం చేశానంటే, ట్రినిటేరియన్ బైబిల్ సొసైటీ అని ఇంగ్లాండ్లో ఉంది. వాళ్ళకి ఏం రాశానంటే, ఇదిగో ఇంతమంది ఉన్నాం మేము, మాకు యూత్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు న్యూ టెస్టిమెంట్స్ కావాలి అంటే వాళ్ళు వెంటనే ఒక పార్సల్ వచ్చింది. ఈ మెంబర్స్ ఎవరెవరు తెప్పించానో ఆ పేర్లు రాసి వాళ్ళందరికీ వచ్చింది. నేనేం చేశానంటే, నాకు ఇష్టమైన అతనికి ఇచ్చేశాను, ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వలేదు. అది ఆ లిస్ట్ ఎవరికి తెలియదు, నాకే తెలుసు. సరే అయిపోయింది, కొంతకాలం అయిపోయింది, నేను పెద్దోడిని అయిపోయాను, నేను హైదరాబాద్ వెళ్ళాను. కానీ దేవుడు నన్ను ఆత్మ ద్వారా తాకాడు.
పరిశుద్ధాత్మ నా మీద వచ్చినప్పుడు నాలో ఉన్న పాపాలన్నీ బయటపడుతున్నాయి. నాకు చూచే కన్ను ఇచ్చాడు. వెంటనే నేను ఎలా వ్రాసానో ఎలా వచ్చినాయో ఇది ఎవరికి ఇవ్వకుండా ఇంకొకరికి ఎలాగ ఇచ్చాను, ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చాను, అదంతా కూడా కనపడుతుంది నాకు. అప్పుడు వెంటనే ఆ ట్రినిటేరియన్ బైబిల్ సొసైటీకి లెటర్ రాశాను. ఏ విధంగా నేను ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకుండా ఆ లిస్టులో పేరు లేని వాళ్ళకి ఇచ్చాను, ఎందుకంటే నాకు ఫేవరెట్స్ కనుక. దీని విషయంలో పశ్చాత్తాపడి ఉత్తరం రాశాను. వాళ్ళు ఏం చేశారంటే దీని విషయంలో వారికి చాలా సంతోషం వచ్చి, ఎందుకంటే నేను పాపాన్ని ఒప్పుకున్నాను కనుక వాళ్ళు ఇంకా కొన్ని బుక్స్ నాకు పంపించారు. నా పాపం క్షమించబడినట్లుగా వారు నాకు నిర్ధారణ చేశారు. మేము క్షమించమనేటటువంటి పదజాలం ఉపయోగించారు వాళ్ళ లెటర్లో. చాలా సంతోషం వచ్చింది నాకు. సోదరుడా, వినగల చెవు ఉందా? చూచే కన్నుందా? నీ హృదయం ఏ మోసంతో ఉన్నదో చూసుకున్నావా? ఈరోజు నువ్వు కొంతసేపు దేవుని సన్నిధిలో కనిపెట్టు. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా ఈ వాక్యంలో మనం చూస్తే చూడండి, వాక్యం 119వ కీర్తనలో 59వ వచనం, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ హృదయాన్ని పరిశీలన చేసుకున్నావా? ఆయన మార్గాలు ఏమిటి, నీ హృదయం ఏమిటి? ఎప్పుడైతే నువ్వు పరిశీలన మొదలుపెట్టావో ఆయన యొక్క వెలుగు నీ యొక్క హృదయంలోనికి ఫోకస్ చేయబడదు. వెంటనే నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకుంటావు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అని సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. నువ్వు ఇంకా అతిక్రమంలో దాచిపెడుతున్నావు. అనేకమైన కష్టాలు ఉన్నాయి, అనేకమైన విపత్తులు ఉన్నాయి. నువ్వు ఫోన్ చేస్తావు నిజమే, కానీ ఎందుకు ఈ విపత్తులు, ఎందుకు ఈ కష్టాలు? ఏమంటారంటే దేవుని వాక్యంలో ఉంది కదా, ఈ కొండను చూచి నువ్వు సముద్రంలో పడు అని విశ్వాసంతో ఆ కొండతో చెప్పినప్పుడు అది వెళ్ళి పడుతుంది అంటావు. దిస్ ఈజ్ రాంగ్. నువ్వేమో నీ డబ్బంతా త్రాగుడికి ఉపయోగించేశావు, నీ డబ్బంతా వ్యభిచారానికి ఉపయోగించేశావు, అనవసరమైనవి అన్నీ కొనేశావు. ఇప్పుడు నేనేమో ఈ ఆర్థిక సంబంధమైన కొండ ఉంది కనుక ఈ కొండతో నువ్వు చెప్తావు అనమాట, వై కొండ పో. ఏంటిదంతా? వాట్ ఈస్ దిస్ రాంగ్ డాక్ట్రిన్? యు సెట్ రైట్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయమును నువ్వు సరి చేసుకో, పరిశీలన చేసుకో. చాలామంది దుర్బోధలకు లోనైపోతూ ఉన్నారు. నువ్వు సరి చేసుకోవాల్సింది చేసుకోకుండా, ఈ పాపంలో ఒప్పుకోకుండా, నువ్వు విడిచిపెట్టకుండా నువ్వేం చేస్తున్నావంటే ఈ కొండను, ఆర్థిక సంబంధమైన కొండను పొమ్మంటే పోతుంది. ఇప్పుడు నౌ యూ టాక్ టు దట్ మౌంటైన్ అంటున్నావు. వాట్ ఈస్ దిస్ స్ట్రేంజ్ డాక్ట్రిన్? నువ్వు పరిశీలన చేసుకో, ఎక్కడ తప్పు చేశావు. నువ్వు తప్పులను ఒప్పుకో, వెంటనే నీకు అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది వస్తుంది. నేను నా ఇష్టానుసారంగా జీవించాను, నా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టాను, చాలా అప్పుల్లో మునిగిపోయాను. ఆ అప్పులన్నీ కూడా మోసంగా నేను వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకి కట్టడం, ఇలాగ నేను మోసం ద్వారా కట్టేవాడిని. లాటరీ టికెట్ ప్రింటింగ్ చేసి లాటరీ వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన ఇచ్చేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే నేను మారు మనసు పొందుతున్నాను, మోకరించాను, వెంటనే ఆ లాటరీలో ఎవరికి ఏది వస్తువు ఇవ్వాలో నాకు వెంటనే దేవుడు లిస్ట్ ఇచ్చేసాడు. అది మర్చిపోయిన, ఎప్పుడు అయిపోయింది అది. ఎవరికి స్టీల్ టిఫిన్ బాక్స్ ఇవ్వాలి, ఎవరికి ఇస్త్రీ పెట్టి ఎవరికి ఇవ్వాలి, అవన్నీ లిస్ట్ ఇచ్చాడు దేవుడు నాకు. నేనేమో లాటరీ డ్రా అనేది ఎవరికి తెలియని ప్రదేశంలో పెట్టేవాడిని. ఈ మోసం అంతా దేవుడు నాకు చూపించాడు. నేను క్షమాపణతో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ వస్తువు ఇవ్వాలో ఆ వస్తువులన్నీ సరిచేశాను. సరే, ఎంతోమంది నాకు మాంసం తినాలంటే దుకాణంకి ఇస్తే మాంసం ఇచ్చేస్తాడు. మరి ఇది డబ్బులన్నీ కట్టాలి కదా, తినేటివేనా? కానీ ఎప్పుడైతే నేను మారు మనసు పొందుతున్నానో చాలా కాలం నేను మాంసం మానేసి ఆకుకూరలు తినడం, చారుతో తినడం. ఎందుకంటే నేను ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వాలి. సోదరులారా, రాంగ్ డాక్ట్రిన్ను అడాప్ట్ చేయొద్దు. నీ హృదయాన్ని సరి చేసుకో, వెంటనే దేవుడు జోక్యం కలిగి చేసుకొని నేను ఆశీర్వదిస్తాను.
వెంటనే నాకు దేవుడు ఏం చేశాడు, నా ఆఫీసులో చాలామంది నాకంటే సీనియర్స్ ఉన్నారు, వెంటనే నాకు అందరికంటే ఎక్కువ ప్రమోషన్ ఇచ్చాడు. ఇది జరగని పని. అందరికీ ఆశ్చర్యం వేసింది, నీకు ఎలా ప్రమోషన్ వచ్చింది? ఎలా ప్రమోషన్ వచ్చింది? నా దేవుడు చేశాడు, అభివృద్ధి పొందించాడు. నీ హృదయాన్ని మార్చుకో, తగ్గించుకో. దట్ ఇస్ అ రియల్ వే, దట్ ఇస్ అ కరెక్ట్ వే. అలా చేయకుండా ఈ కొండను చూసి నిలిపోయి సముద్రంలో పడుకుంటే ఎంతవరకు నీకేమీ లేవు డబ్బులు, కనుక నీ ఇంట్లో సోఫా సెట్ లేదు. కానీ ఇప్పుడేమవుతుంది, ఆ సారా వల్ల నీకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ డబ్బుతో నువ్వేం చేస్తున్నావు? సోఫా సెట్లు కొంటున్నావు, రిఫ్రిజిరేటర్లు కొంటున్నావు. ఇదా దేవుడు నేను విడుదల చేస్తే, నిజంగా కొండల్ని సముద్రంలో పడితే ఏమవుతుందంటే నీకు రియల్ వే ఏంటంటే నువ్వు చేయవలసినవి నువ్వు ఎవరెవరికి ఏది ఇవ్వాలో ఫస్ట్ ఇచ్చేసాయి. ఆ తర్వాత దేవుని కొరకు నువ్వు ఉపయోగపడతావు. కానీ ఈ రీతిగా నువ్వు దేవుడు చెప్పనటువంటి చెయ్యవు నువ్వు, ఎందుకంటే వినగల చెవి నీకు ఇస్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 15వ వచనం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. వాక్యం దగ్గరికి రా. నీ చేతులతో చేసిన తప్పులు సరిగా ఒప్పుకో, సరి చేసుకో. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఈ చేతులతో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకో. ఎందుకంటే నీవు నీ చేతులు చాపునప్పుడు నా కన్నులు మూసుకుంటాను అంటున్నాడు. మీరేమనుకుంటున్నారంటే 2 చేతులు పైకి ఎత్తేసి ప్రార్థన చేసేస్తే స్తోత్రం 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 అంటే దేవుడు నీ ప్రార్థన ఆలక్యం చేస్తాడు అనుకుంటున్నావు నువ్వు? ఎవరు చెప్పారు నీకు అని? దేవుడు ఏం చెప్తున్నాడో చేయి. నేను వినను నీ ప్రార్థన, నేను నిన్ను చూడను. నీ చేతులు రక్తంతో ఏ పాపం నువ్వు జరిగించావు? ఈ చేతులు దొంగతనాలు చేసినాయా, కొట్టినాయా, ఏం చేసినాయి? ఎవరి దగ్గర నీ భార్యను కొట్టావు, మరి నీ భార్య దగ్గర క్షమాపణ అడిగేవా? లేదు. 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నువ్వు ఎంతో డబ్బు క్రిస్మస్కి అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, ఈ చర్చికి పెద్ద స్టార్ నేనే కట్టిస్తాను. ఏంటి ఇవన్నీ? నువ్వు పెద్ద స్టార్ కట్టేసినందువల్ల దేవుడు నేను సంతోషపడతాడు అనుకుంటున్నావా? లేకపోతే క్రిస్మస్కి ఏదైనా బహుమానం ఇచ్చేస్తే, ఆ క్రొవ్విన పొట్టేళ్ళని ఇచ్చేస్తే అని దేవుడు నేను సంతోషపడతాడు అనుకుంటున్నావా? నువ్వు చేసేది మోసకరమైన వ్యాపారం చేస్తున్నావు. ఒక పొట్టేళ్ళని తీసుకొచ్చేసి నువ్వు మా అందరికి భోజనం పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇది నాకు వెక్కసమాయన అంటున్నాడు. చాలామందికి అసలే ఎందుకు ఎవరు నీకు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు స్పాన్సర్ చేశారనేది ఎందుకు చెప్తున్నావు? అసలు వాక్యం నీకు తెలిసినా? వాక్యం తెలియకుండా చెప్తున్నావా? వాళ్ళ మెప్పు కొరకు చెప్తున్నావా? వాళ్ళ పేర్లు చెప్పినందువల్ల వాళ్ళు సంతోషిస్తారని చెప్తున్నావా? లేకపోతే ఇంకొకళ్ళు కూడా మా పేరు కూడా చెప్తారు అని వాళ్ళ సంతోషంతో నీకు ఇంకా డబ్బులు పంపిస్తారని చెప్తున్నావా? నీ మనసు ఇచ్చి ప్రకారం చేస్తున్నావు, కానీ వినగల చెవి నీకు లేదు, చూచే కన్ను నీకు లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం, మనుషులకు కనపడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. సోదరుడా, ఫలానా ఆయన ఇంత డబ్బు ఇచ్చాడని చెప్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నమాట? ఆయన పొందబోయే ఫలాన్ని నీవే తీసేస్తున్నావు. నీ కుడి చేత్తో చేసేది ఎడమ చేయికి. మత్తయి సువార్త, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. ఎంతమంది పత్రికలలో రాయించుకుంటారు, ఫలానా ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు. ఏమిటిది? అన్యులకు నీకు అసలు ఏ తేడా ఉంది? అప్పుడు ఇంకొక ఆయన 10,000 పంపిస్తాడు. వాళ్ళకి రావాల్సిన ఫలాన్ని రాకుండా చేసేది ఎవరు? నీవే. ఎందుకు అలా ప్రింట్ చేస్తున్నావు? ఎందుకు ఇలా బోర ఊదిస్తున్నావు? వాక్యం ఏం చెప్తుంది? బోర ఊదించవద్దు, మైక్లో చెప్పిస్తున్నావు. ఎందుకు నువ్వు వాళ్ళని వీళ్ళని మెప్పించి ఇదంతా మనం చేసే దేవునికి ఇష్టమని అనుకుంటున్నావా నువ్వు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే,
నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడు ఎవడు? 13వ వచనం, నీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు దూపార్పణం, దానిని ఇకను తేకొడి. దేవుని యొక్క వాక్యమును ఎందుకు నువ్వు సరిగా గమనించలేకపోతున్నావు? 16వ వచనం, మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. సౌలు రాజు అని ఉన్నాడు. ఆ సౌలు రాజు ఏం చేశాడంటే, సమూయేలు ఏం చెప్పాడు? నేను వచ్చి దహన బలిని అర్పిస్తాను. ఎందుకంటే ఫిలిస్తీన్లు మీదకు వస్తున్నారు, ఇతనికి భయం వేసిపోయింది. అయ్యయ్యో వాళ్ళు మీదకు వచ్చేస్తున్నారు, ఈయన నేను 7 దినాలకు వస్తానని చెప్పాడు. ఈయన వస్తానన్న సమయమునకు సమూయేలు రాలేదు. కంగారు పడి ఏం చేశాడంటే, మొదటి సమూయేలు 13వ అధ్యాయం 8వ వచనం, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అర్పించమని చెప్పలేదు, నేను వస్తానన్నాడు. మరి ఇతడికి విధేయత చూపించడానికి దేవుని ఆత్మ సహాయం లేదు. సోదరుడా, నువ్వేదో దహన బలి అర్పించాలంటావు, ఏదో అర్పించేయాలంటావు. నీకు దేవుని ఆత్మ లేకుండా, ఆత్మ ఇచ్చే కన్నులు లేకుండా, ఆత్మ ఇచ్చేటటువంటి చెవులు లేకుండా నీవు సక్సెస్ చూడలేవు. ఇతడు అర్పించగానే సమూయేలు వచ్చాడు. ఏం నువ్వు చేసిన పని? ఏమన్నాడంటే, ఫిలిస్తీన్లు వచ్చేసి మీదాడిపోతున్నారు, దేవుని సేవకుడినే నిందిస్తున్నాడు, నువ్వే విషయం చేశావు. బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? దేవుని యొక్క ఆత్మ ఉంటే నీకు ఆయన కృప ఉంటుంది. దేవుని ఆత్మ లేకుండా అక్కడ నువ్వు ఆ టెస్ట్లో పాస్ అవ్వలేవు అంతే. 13వ అధ్యాయము 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాను, అయితే నీ రాజ్యము నిలవదు. సోదరుడా, జాగ్రత్త, నేను అది ఇది అర్పించేస్తాను అని అనుకోకు. సౌలు ఇక్కడ ఓడిపోయాడంతే. ఈ సౌలు నాకు రెండవ పరీక్ష ఏంటంటే, అమాలేకీయుల్ని అందరినీ కూడా డిస్ట్రాయ్ చేయమని నాశనం చేసి, కానీ ఎదడేం చేశాడంటే అమాలేకీయుల రాజును అలాగే కొన్ని క్రూవినటువంటి పొట్టేళ్లను డిస్ట్రాయ్ చేయలేదు, నాశనం చేయలేదు. అప్పుడు అడుగుతున్నాడు, ఏంటి నువ్వు చేసిన పని ఏంటి? సమూయేలు మరలా వచ్చి అడుగుతా ఉన్నాడు, ఏంటి నువ్వు చేసిన పని ఏంటి? దేవుని ఆజ్ఞను విధేయత చూపించడానికి నీకు తెలివి లేదు, జ్ఞానం లేదు. 2 టెస్టుల్లోనూ ఓడిపోయాడు. ఎందుకంటే దావీదేమో దేవుని ఆత్మతో ఉన్నాడు, సౌలు దేవుని ఆత్మతో లేడు. దేవుని ఆత్మలో సరే పనిచేయటం లేదు. సోదరుడా, నువ్వు నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావేమో, నువ్వు క్రైస్తవుడు అని పేరుంది, కానీ ఏం కను దేవుని ఆత్మని నడిపిస్తున్నాడా లేదా అనే సంగతి నీకు తెలియదు. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు. ఇక్కడ మరలా ఏమంటున్నాడో చూద్దాం. సమూయేలు ఈ సౌలుతో ఏమంటున్నాడో చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినటం శ్రేష్టం. ఒబీడియన్స్ ఈజ్ ద మెయిన్ థింగ్. అది లేకుండా, విధేయత లేకుండా నేను ఇది చేసేసాను అది చేసేసానంటే నువ్వు దేవుని యొక్క మాటకు నువ్వు విధేయత చూపించగలుగుతున్నావా? జాగ్రత్త, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకో. 119వ కీర్తనలో 59వ వచనం, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటేని, నీ శాసనముల తట్టు మరులుకుంటేని. ఐ కన్సిడర్డ్ మై వేస్ అంటున్నాడు. అంతే, నేను పరిశీలన జాగ్రత్తగా చేసుకున్నాను. నీ మార్గాలను ఎప్పుడైనా పరీక్షలు చేసుకున్నావా? చేసుకోకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే అసలు వాక్యం నీకేమైనా అర్థం అవుతుందా? బైబిల్ చదువుతున్నావు కానీ ఏమి అర్థం కావట్లేదు. నువ్వు బైబిల్ చదివేటప్పుడు దేవుని ఆత్మ ద్వారా చదువు. నీ పాపాలు నీ లోపల ఉన్నప్పుడు నువ్వెంత బైబిల్ చదివినా నీకేం అర్థం కాదు. ఫస్ట్ కన్ఫెస్ యువర్ సిన్స్, రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపడు. నువ్వు పశ్చాత్తాపడకుండా ఏదో బహుమానాలు ఇచ్చేసి
చందా ఇచ్చేసి క్రిస్మస్ వచ్చేస్తుంది, ఇలా సొన్నం కొట్టించాలి, అది కొట్టించాలి అంటున్నావు. కానీ ఆయనకు కావాల్సిన నీ హృదయం కావాలి. నువ్వేదో పెద్ద ఆఫీసరు హోదాలో ఉన్నావు, అందరూ నీకేమో నమస్కారం చేస్తున్నారు, దానిని బట్టి నేను చాలా పెద్దోడిని అనుకుంటున్నాను. నో, దావీదు రాజు అయినప్పటికీ 51వ కీర్తన బాగా చదువుకు, తాను తగ్గించుకున్నాడు. అది నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నదన్నాడు. హీసోపుతో నా యొక్క హృదయాన్ని కడుగు ప్రభువా అని తాను తగ్గించుకొని ఏడ్చుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఇంకొక వచనం చదువుదాం, 119:60. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. జాగు చేయకుండా ఆలస్యం చేయలేదు. విజయవాడ పట్టణంలో నాకు తెలిసినటువంటి ఒక స్కూల్ కరెస్పాండెంట్ ఉండేవాడు, నా స్నేహితుడు. అది చాలా పెద్దవాడు అయిపోయాడు. ఒకరోజు నేను వెళ్ళాను, నీవు తగ్గించుకోవాలి, ఏదో నువ్వు సిగరెట్ కాల్చున్నావు కదా మానే. నేనేమన్నానంటే, ఇలా సిగరెట్ కాల్చడం నీ దేహం దేవుని యొక్క ఆలయం. ఆ ముఖర్జీ, నేను పెట్లు సిగరెట్ కాల్చను, కానీ అప్పుడప్పుడు ఇదిగో ఈ ఒక సిగరెట్ కాల్చు. ఏమైనా సరే దేవుని ఆలయమైనటువంటి ఈ దేహంలో సిగరెట్ పోక ఉండకూడదు, అపవిత్రమైనది. అలాగ 3 సార్లు వెళ్ళి చెప్పాను. అతడు లెక్క చేయలేదు. ముఖర్జీ నాకు తెలుసు, నేను పూర్తిగా అటు ఉండను, నేను పూర్తిగా ఇటు ఉండను అంటున్నాడు. నేనేం చెప్పానంటే, ఇప్పుడు నేను 3 సార్లు వచ్చాను చెప్పాను, మరే ఒకసారి నేను వస్తానో రానో జాగ్రత్త, నీ ఉంటావో లేదో. మరోసారి నేను వచ్చినప్పుడు నాకు పలానా ఆయన కావాలంటే, మొన్న కదని చనిపోయాడు అన్నారు, హార్ట్ అటాక్ చనిపోయాడు. బీ కేర్ఫుల్ సహోదరుడా, నేను చర్చ్కి అది చేసేస్తున్నాను, ఇది చేసేస్తున్నాను, నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని అని అనుకోకు. విధేయత చూపించు, పశ్చాత్తాపడు. నీకు ఇది ఆఖరి తరుణమేమో, నీ యొక్క అంతం ఎప్పుడో నీకు తెలియదు కనుక నా దినములను లెక్కించడానికి నేర్పుము అని 90వ కీర్తనలో ఉన్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని తగ్గించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, వాక్యం విన్నటువంటి ఈ ప్రియులను మీరు దర్శించు, నీ ఆత్మ ద్వారా తాకి వారికి ఆత్మ కనులను ఆత్మ చెవులను వారికి అనుగ్రహించి, నీ ఆత్మ ద్వారా వారు పశ్చాత్తాపడి రక్షణ పొందినట్లుగా అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా రెవరెండ్ బి ముఖర్జీ, 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 086624899991.